దాటాలి. వీటిని దాటిన స్థితి ఒక గీడు ఉంటుంది చూడు. 2 కళ్ళు ఇక్కడ ఉన్నాయి, 2 చెవులు ఈ నుదిటి భాగం కంటే కింద ఉన్నాయి చూడండి. ఇది పెద్ద స్థితి, మనకి అన్నిటికంటే పెద్ద స్థితి. అందుకని మనకి గ్రే కలర్ లో ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. దీనికి ఈ స్థితికి సంబంధం ఉంటుంది. అంటే వంకాయ వైట్ది కాకుండా ఆ కలర్ ఉంటుంది చూడండి, బ్లూ కలర్ ఏమంటుంది అని, అల్లనేడు వండి కలర్ ఉంటుంది కదా, ఆ వంకాయలు కానీ, అల్లనేడు వండు కానీ, బ్లాక్ గ్రేప్స్ కానీ, ఇలాంటి కలర్స్ కు సంబంధించి ఇది ఉంటుంది. ఇది హై స్థితి మన శరీరంలో అన్నిటికంటే ఇది స్థితి పెద్దది. ఆజ్ఞా చక్రం అంటారు. ఇక్కడ మనకి ఆత్మకు సంబంధించిన కన్ను ఉంటుంది. అందుకనే ఇక్కడ మనకి పై స్థితి అన్నట్టు. మన శ్వాస ఇది ఇక్కడ నుంచి మొదలవుతుంది, నాభి వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ 2 కళ్ళకి పైన ఉన్నామో ఇక్కడ మనకి శ్వాస కూర్చుంటుంది. అంటే ఇక్కడ నవగ్రహాలు ఈ కింది స్థితిలో ఉన్నాయి, బ్రహ్మ పై స్థితిలో ఉన్నాడు. ఇది ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకున్నామనుకో వీళ్ళకి భయపడాల్సిన పని లేదు. అందుకని ధ్యానం ఏం చేస్తుందంటే మీకు అన్ని గ్రహాలని కలిగిస్తుంది. శని గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహం, అంగారకుని గ్రహం, అన్ని గ్రహాలు పోగొట్టి బ్రహ్మస్థితి అనే శక్తిని, అపార శక్తి అంటే 3ఇంతలు పెరుగుతుంది శక్తి. మనకి నిద్రలో సింపుల్ గా ఒక గ్లాస్ వాటి లేదా ఖాళీ బట్టలు ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ, కానీ ధ్యానం లేదు. ఇది పండుకోవడం కానీ ఇది పడుకోవడం. రాత్రి నిద్రలో ఉన్నాం, గ్లాస్ నీళ్ళు నింపగలుగుతాం నిన్న. అంటే నీకు రాత్రి ఎనర్జీ ఫుల్ రాదన్నట్టు నేను చెప్పేది. ఫుల్ ఛార్జ్ కాదు బాడీ నైట్. ఇప్పుడు ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ పెట్టినాం అనుకో తొందరగా ఎక్కుతుంది. సింపుల్గా అర్థం కావాలంటే ఛార్జ్ చేయకుండా వాడుతూ ఛార్జింగ్ పెట్టామనుకో ఛార్జింగ్ ఇటు అప్తూనే ఉన్నదా టెక్కుతూనే ఉన్నదా, ఎప్పుడు ఫుల్ అవుతుంది కాదు. మళ్ళీ ఇంకా ఏమన్నా ఆన్ చేసి పాటలు పెట్టి ఇన్నుకుంటా అట్లా కాదు. ఫోన్ ఆన్ ఉందంటే ఇంకొంచెం లేటే, ఇంటున్నా అంటే ఇంకా లేటు. అదే స్విచ్ ఆఫ్ చేస్తే ఫాస్ట్గా ఎక్కేస్తుంది. అలాగే మైండ్ స్విచ్ ఆఫ్ చేసేసినాం అనుకో దీనిలో శక్తి వస్తుంది. కానీ ఎంత వస్తుంది ఇందులో? కింద కొంచెమే నీళ్ళు ఆగుతాయి. ఇందులో నీళ్లు పోయంగా ఇక్కడ కిందికి ఉంటాయి కదా నీళ్ళు, అంత శక్తి మాత్రమే శరీరంలోకి ఛార్జ్ అవుతుంది రాత్రి. ఎందుకు అవుతుంది? ఎందుకు పడుకున్నది కాబట్టి కాదు, మన మనసు నడుముకు సంబంధం ఉన్నది. మన వెన్నుపూసని బట్టి మనకి ఎనర్జీ వస్తుంది. వెన్నుపూస పడుకున్నానుకో ఎనర్జీ తక్కువ, వెన్నుపూస